బాగున్నారా? అబ్బా ఇది చాలా బాగుంది. ఇది ఒరిజినల్ ప్రోగ్రామ్స్ కదా, ఇంటినే వచ్చింది. అబ్బా ఎంత బాగుంది చూడండి. అబ్బా ఇదంతా కూడా ఇళ్ళల్లో పెరిగే ప్రోగ్రామ్స్ ఒరిజినల్, డూప్లికేట్ కాదు. ఇళ్ళల్లో పెరిగే చెట్లు, దేవునికి స్తోత్రం. మంచి ఇల్లు, బాగుంది. ఎవరో ఇల్లు కట్టినలా కట్టువాళ్ళ ప్రయాసం పెడతాం. ఆయన ఎంత ప్లాన్ ఇచ్చారు చూడండి. ఇదేంటి? అది రోబో అంకుల్. రోబో అంటే రోబో అంటే మనిషి ఎలాగా ఉండాలి కదా, ఇది ఇలా ఉంది. అది ఇల్లు తుడిచి క్లీన్ చేస్తుంది అంకుల్. ఏంటి? ఇల్లు ఊడుస్తుంది, క్లీన్ చేస్తుంది. చీపరకల్లా వంగకల్లా. ఓహో, ఏది పని చేస్తే ఇప్పుడు ఏది ఆన్ చేయండి. ఇది తిరుగుతుంది. ఇది ఇదే సొంత క్లీన్ చేసేది అన్నమాట. ఇప్పుడు రూములు కడుతుందేమో. మనుషుల జ్ఞానం పెరిగిపోయింది. ధాన్యం విధంగా రాయబడింది. ఓహో, ఆ చక్కెర 8-10 మనుషుల పనికి. ఓహో, ఎక్కడికి వెళ్తున్నావే? నా పని నేను చేసుకుంటాను, నీకెందుకో. లోపలికి వెళ్ళిపోతుంది. ఏప్రిల్ 4:12 దేవుని వాక్యం సజీవమై బలము కలదై ఇటువంటి రెండింటిని కట్టుకుని వాడిగా నరాలు, కండరాలు, ఎముకలను విభజించి హృదయ అందరం పరిశోధించినట్టుగా లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తుంది. లోపలికి పంపించింది. ఓహో, చాలా బాగుంది, చాలా బాగుంది. బయటికి రప్పించింది, బయటికి రమ్మనండి. రా చందమామ రావే, అవి రావే, కొండకి రావే, మా ఇల్లంతా శుభ్రం చేయవే. దేవునికి స్తోత్రం. నీకు ఖరీదు ఎంత? 20,000. చూసారా? మీ వంగకల్లా, చీపరకల్లా తుడుతుంది, తడుగుట పడుతుంది. కొనుక్కోండి, ఎంజాయ్ చేయండి. ఆమేన్, హల్లెలూయా. అవును, ఈ ఉయ్యాలేనా? నాకు ఏమో అనుమానంగా ఉంది. నిన్నే ఒక మారు ఉంది, ఈ రోజు ఒక మారు. నిన్నే ఇటు తిరిగి ఉన్నది. మీరు తిప్పారా ఇట్లా? ఉయ్యాలంటే తిప్పారా? అవును కాదు అనుకుంటాను. ఇది నిన్న ఇటు ఉన్నది. ఇది ఎట్లా? నేను చూపిస్తాను. అలాగా? ఇది ఏది ఇలాగండి? చూడండి, అందరు చూడండి, అందరు చూడండి. డబుల్ యాక్షనా? సినిమాలో డబుల్ యాక్షన్ చూసాం. డబుల్ యాక్షనా? ఇప్పుడు ఇట్లా ఉన్నది, ఇప్పుడు ఇట్లా వచ్చింది. మళ్ళీ తిప్ప, మళ్ళీ చేతి చూపించి ఉండండి. కూర్చోండి. చూసారా? ఉయ్యాల, ఇది స్పెషల్ ఉయ్యాల. అదేమో స్పెషల్ రోబో, ఇదేమో స్పెషల్ ఉయ్యాల. ఈ ఉయ్యాల మీద కూర్చుని ఒక కవిత చెప్పవచ్చిందే. చెప్తాము. హలో, ఇయ్యాల మనం దేవుని పని చెయ్యాల. సాతాను వాక్యంతో కొయ్యాల, వాని నరకంలో తొయ్యాల. అప్పుడే మనకు పర్లోకంలో కొయ్యాలా, వియ్యాలా, చంపాలా అంటారు. అలాగాది ఇలా పాటు. దేవునికి స్తోత్రం. చూపిస్తానండి. మా కిచెన్ చూద్దాం. నీట్ గానే ఉంది. ఇది అందరి ఇంట్లో ఉండేదే. అందరూ ఉంది, అందరి ఇంట్లో ఉండేదే. దీని స్పెషాలిటీ చూపిస్తా. దీని స్పెషాలిటీ ఇక్కడ బటన్లు ఉన్నాయి. బటన్ ఏంటిది? బటన్స్ ఉన్నాయి. బటన్స్ తో మనం ప్రెస్ చేసి డిష్ వాషర్ అంకుల్. డిష్ వాషర్ అంటే అంట్లు తోమి కడిగి వేడి నీళ్లతో శుద్ధి చేస్తుంది. యోగన్నాడే, దేవా ఇందాక నేను నీ గురించి విన్నానయ్యా, ఇప్పుడు కన్నారా చూశానండి. శోభారాజు స్త్రీని నీ గురించి విన్నానయ్యా, కన్నారా చూశానయ్యా అని. ఇప్పుడు నేను విన్నాను, కన్నారా చూస్తున్నాను. ఇది అంటుతో
గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు అని బైబిల్ రాయబడింది. కానీ ఈరోజు గొప్ప ఇంట్లో రోబో స్పెషల్ ఉయ్యాల అమృతమైన మిషన్ ఇట్టింటే అదే అండుకున్న పోయి ఇట్టుంటే అదే ఆగిపోతుంది. వెలిగించాకర్లా ఇది అన్ని స్పెషలే. చూసారా, దేవుడికి స్తోత్రం. నమ్మకానికి నిండంది వచ్చే దేవుడు. ఇది సర్ఫ్ ఎక్కడ వేస్తారమ్మా? ఇందులో సర్ఫ్ నీళ్ళు తోముతుంది, మంచి నీళ్ళు కడుగుతుంది, వేడి నీళ్ళు శుద్ధి చేస్తుంది. అంటే అమ్మాక ఐలా రకాల మీకు తెలుసా, అంట్లు తోమి కడిగి ఎండలో పెడతారే, దానివల్ల ఇది హీట్ వాటర్ శుద్ధి చేస్తుంది. వాక్యం ఏమంటుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 27వ వచనం చదువుమా. వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని దేవుడు మళ్ళీ పరిశుద్ధపరచుటకై తను తాను అప్పగించుకుని భూమికి వచ్చి రక్తంతో మళ్ళీ కొమ్మి రక్తంతో కడిగి వాక్యంతో శుద్ధి చేసి పరిశుద్ధాత్మతో ఏం చెప్తాను దాన్ని అన్ని తీసేసి ఎండబెట్టినట్టుగా ఆ రక్తము వాక్యము పరిశుద్ధాత్మ ఇక్కడ సర్ఫ్ నీళ్ళతో కడుగుతాం, మంచి నీళ్ళతో కడిగేయటం, ఆ తర్వాత హాట్ వాటర్తో శుద్ధి చేయటం. అబ్బాబ్బా ఏ మిషన్ అయ్యా, దేవునికి స్తోత్రం. ఆహా, అందుకే రాశారు ఎవరో ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. సాధారణ కుటుంబం ఇళ్ళకి దేవుడు ఇంత మంచి ఇల్లు ఇచ్చాడు. ఆహా, ఎంత సుఖంగా ఉంది కదా. హలో, సుఖంగా బతకండి, సుఖభోగంగా బతకబాకండి. సుఖభోగికి పరలోకం లేదు, కానీ ఈ ఇల్లు సుఖభోగి కాదు. ఎంత ప్రయాసపడతా అంటే నేనంటే చాలా ఊరు తిరిగి వస్తాను, కానీ 7-9కి లేస్తాను. వీళ్ళు తెల్లవాళ్ళేసి డ్యూటీ కూరగాలి, వచ్చినగా మంత్రం పని చేయాలి, అన్ని పని చేసుకుంటుంటారు, నమ్మకం ఉంటారు. అందుకే నమ్మకమైన వానికి నిండైన దీవులు దొరుకును. దేవునికి స్తోత్రం. నమ్మకం ఉండండి నా ప్రియుడా, నీ ఆత్మ వదలకూడదు. అన్ని విషయంలో నీ బాగుండాలి, దేవుని కోరుచున్నారు. అన్నింటిలో బాగుండాలి, నీ అన్నింటిలో బాగుండాలి. లేదంటే నీ ఏదో కొన్ని పొరపాటు నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆదికాండం 24లో అబ్రహాము బాబు వృద్ధాప్యకి వచ్చినప్పుడు దేవుడు అన్ని వీటిని ఆశ్రయించాడు. మా సముద్రయ్య గారికి దేవుడు 83 సంవత్సరం ఇచ్చాడు. ఆయన చూసి నాకు కొత్త బలం వచ్చింది, నేను కూడా బతుకుతా. అయితే ఒకటి చేయాలి, నమ్మకాలు జీవించాలి. ఏవో అయితే భయభక్తి కలిగి ఉంటే దీర్ఘాయుకు పోవడం. చూసారా, ఈ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి, మన ఇంటికి అవసరమైన వస్తువులన్నీ మనకు కావాలి. కానీ మీరు దేవుడికి కావాలి. మీకు అన్ని వస్తువులు కావాలి, మీరు దేవుడికి కావాలి. నీ దేవుడి కొరకు జీవించు, నీకు అన్నీ ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆమె ఏ ప్రతాపం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.